ప్రైమరీ స్కూల్ టీచర్స్ సమ్మర్ మొత్తం క్యాంపెయిన్ చేశారు. హాలిడేస్ లో ఎస్ఎంసీ మెంబర్స్ తో కలిపి టీచర్స్ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసి ముఖ్యంగా జిల్లాలో కూడా విద్యకు ప్రాధాన్యం ఇస్తున్నాం. దాని పరంగా మొత్తం గత సంవత్సరం అంతకుముందు 25వ స్థానంలో ఉండే మన జిల్లా 10వ తరగతి ఫలితాలు. సో వీళ్ళందరూ టీచర్ల సహకారంతో జిల్లాధికారుల సహకారంతో 25వ స్థానం నుంచి 7వ స్థానానికి వెళ్ళింది. సో వీళ్ళందరికీ కృషి వల్ల అదేవిధంగా ప్రైవేట్ స్కూళ్ళ నుంచి గవర్నమెంట్ స్కూల్లో కూడా రివర్స్ లో వస్తున్నారు. దాదాపుగా 3000 మంది ప్రైవేట్ స్కూల్ పిల్లలు మన జిల్లాలో ప్రైవేట్ నుంచి గవర్నమెంట్కి వస్తున్నారంటే మన ప్రతిభ, మన టీచర్లు బాగా పనిచేస్తున్నారు. దానికి ఎట్టి పరిస్థితిలో జిల్లా టీచర్లు అందరికీ వెళ్ళని కూడా పట్టుకుంటారు. ముఖ్యంగా ఎందుకంటే గవర్నమెంట్ లో బాగా మంచిగా చెప్పే టీచర్లు ఉంటారు. వాళ్ళ పరీక్షలు డిఎస్సి రాసిరంటే మామూలు పరీక్ష కాదు. ఇవన్నీ రానటువంటి వాళ్ళు నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో ప్రైవేట్ లో చెప్తారు. ఆడ 30,000 50,000 పెట్టి సంవత్సరానికి నేను ఇందాక అన్నట్టుగా షూ వేసి టై వేసి బూట్లు వేసి ఆ బస్సులలో పంపిస్తే అదొక నా ప్రిస్టేజ్ ఇష్యూ అయింది. ఆమె పంపుతుంది, నేను పంపాలా, లేదా నా మూసి ఓక నువ్వు పంపట్లేదు, ఆ బస్సు ఎక్కించి నా పిల్లగాడు పోతుంది చూడని ఆమంటారు. ప్రైవేట్ గవర్నమెంట్ బండ్లో పోవడం నామూసి ఫీల్ అయ్యే పరిస్థితి నుంచి ఇప్పుడు మనం గౌరవంగా ఫీల్ కావాలి. ఎందుకంటే ట్రిబుల్ భాషతో సీట్లు వస్తున్నాయి. మంచి సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ ట్రిబుల్ భాషలో సీట్లు వచ్చిందంటే ఆయన జీవితం మారినట్టే, వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. సో ఇంత మంచి విద్యను ఇస్తున్నటువంటి వీళ్ళకి అంటే రేపు ఎట్లుంటుందో తెలియదు, కానీ అంటే రేపు రాగలుగుతామా మేము, ఎందుకంటే రేపు బంధు కూడా ఉంది కాబట్టి రేపు వాళ్ళు ఒకసారి అయినా నేను చెప్పినా సడన్ గా వస్తున్నాను, నేను చెప్పొద్దు లేదు. సడన్ గా వస్తే ఆయన భోజనం ఎట్లా వండుతుండ్రు, ఏ కథ, ఎంతమంది ఆస్తులు తెలవడానికి వెంటనే మళ్ళీ ಎಲ್ಲరికి వస్తా, ఎట్లాగో నీరసంగా చూడాలి, ఇవన్నీ చెప్పిన చూడాలి కాబట్టి అప్పుడు తిరిగి మీ ఇద్దరు పాఠశాలకు కూడా రావడం జరిగింది. ఇద్దరికి కూడా గట్టి చప్పట్ల మధ్య మనం సన్మానం కూడా చేద్దాం. ఒక్క నిమిషం కంప్లీట్ లేదు. ఎన్ని లేవో చూసుకొని దానికి ఎట్లా చేయాలో చేద్దాం. ఫస్ట్ ఏమో సర్వే చేస్తారు, ఎన్ని లేవో చూసుకొని దానికి ఎట్లా చేయాలో చేస్తారు. తర్వాత తర్వాత ఇంకో విషయం ఏంటంటే గతంలో భగీరథ వెళ్ళినప్పుడు కూడా పైపులు పోసిండ్రు, ఆ పైపులు పడేసిండ్రు, అండర్ గ్రౌండ్ వచ్చినాయి కానీ రకరకాలుగా అయింది. దాని కంపెనీలో కూడా చూస్తారు. తర్వాత రెండవది ఏంటంటే మనకు భగీరథ నీళ్లు సరిపడ రాక ఈ బోర్ నీళ్లు కలుపుతారు చాలా చోట్ల కూడా. మరి ఇక్కడ ఎన్ని నీళ్ళు వస్తున్నాయి, సరిపోతున్నాయా లేవా, మన ఉదయ సముద్రమా హెచ్ఎండబ్ల్యూఎస్ సో సరిపోతాయా లేదా? ఎందుకంటే అది 250 కోట్ల పని అయిపోయింది కదా, అది దగ్గర పడదు కదా, ఇంకా కాలేదు. అది అయిపోతే మనకు సఫిషియెంట్ నీళ్ళు వస్తాయి. కాబట్టి అప్పుడే కానీ మనం మిక్స్ చేయకుండా కనీసం ఒక్క రోజన్నా ఫ్రెష్ వాటర్ నింపితే మిగతాది బోర్ వాటర్ కాకపోతే కనీసం దాన్ని వాడుకునే పరిస్థితి ఉంటుంది. అట్లా చేద్దాం. ఒక విషయం ఏంటంటే బోర్ వాటర్ కలపకుండా ఈ నీళ్లతోనే మన ఊరు వెళ్ళదు. ఎందుకంటే అక్కడి నుంచి తక్కువ వస్తున్నాయి నీళ్లు. పెద్ద పని ఉంది, 250 కోట్ల రూపాయలది, ఇంకో 2 రోజులు పడతాయి. అప్పటిదాకా నా రిక్వెస్ట్ ఏంటంటే సాధ్యాసాధ్యాలు పరిశీలించి ఆర్డబ్ల్యూఎస్ మిషన్ భగీరథ వాళ్ళు ఒక్క రోజన్నా వారానికి 1వ రోజు 2 రోజులు ప్యూర్ నీళ్లు ఇక ఏమి కలపకుండా ఇచ్చి దండోరా వేసి మన గ్రామ పంచాయతీలో మంగళవారం గురువారం ఈ 2 రోజులు మీకు మిషన్ భగీరథ నీళ్ళే వస్తాయంటే అవి పట్టుకుంటారు. మిగతా రోజులు కాళ్ళు కట్టుకోవడానికో లేకపోతే బర్రెలకు గొర్రెలకు పట్టుకుంటారు. ఈ 2 రోజులన్నా ఇస్తే అవి పట్టుకుంటారు. ఎందుకంటే అందరూ ఆ క్యాన్ వాటర్ కొనేటోళ్ళు ఉంటారు, కొనరోళ్ళు ఉంటారు పరిస్థితి. కాబట్టి ఈ పని చేస్తే మనం బెస్ట్ అది ఆలోచన చేయండి. మళ్ళీ నాకు రిపోర్ట్ ఇవ్వండి 2-3 రోజులు. ఇక పండగ అయిన తర్వాత మొదలు పెడతాం. రేపు ఎట్లా రేపేది పండగ, అమావాస్య అయిన తర్వాత మంగళవారం కాకుండా బుధవారం నుంచి మొదలు పెట్టండి. బుధవారం నుంచి 3 రోజులు సర్వే, తర్వాత ఇది మళ్ళీ నాకు రిపోర్ట్ ఇవ్వాలి. మళ్ళీ వస్తా గ్రామానికి, పుట్టినే ఇట్లా చెప్పిపోరు, మళ్ళీ తిరుగుతాను. రైట్. విద్యార్థులు ఉన్నటువంటి పాఠశాల హై స్కూల్ సార్, అదేవిధంగా ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు సార్. ప్రాథమిక పాఠశాల కూడా 157 మంది విద్యార్థులు ఉంది. అన్ని పాఠశాలలో ఉన్నాయి. ఈ పాఠశాల 157 మంది విద్యార్థులు సార్. హై స్కూల్కి వచ్చినట్టయితే గత సంవత్సరం ఎస్ఎస్సి 37 మంది విద్యార్థులు పరీక్ష రాస్తే 37 మంది పాస్ అయ్యి జిల్లా స్థాయిలో తమరు జూన్ 7 నాడు నిర్వహించినటువంటి విద్యార్థులకు సైకిల్స్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా మీరు ఇచ్చినటువంటి సైకిల్ మా పాఠశాల విద్యార్థి వర్షితల విద్యార్థి 549 మార్కులతో జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ గవర్నమెంట్ స్కూల్ 5వ స్థానం జిల్లా స్థాయిలో
పొందడం జరిగింది సార్. గౌరవ ఉత్తా సురేంద్ర రెడ్డి గారి చేతుల మీద మరి గౌరవ కలెక్టర్ గారి చేతుల మీద మేము కలెక్టరేట్ లో జరిగినటువంటి తెలంగాణ ఉత్సవాల్లో ఆ సైకిల్ ని మా విద్యార్థులు తీసుకోవడం జరిగింది సార్. అదే కాకుండా గత సంవత్సరం సార్ మా పాఠశాల నుంచి ఇద్దరు విద్యార్థులు పాస్ ట్రిపుల్ లో సీట్ సంపాదించడం జరిగింది సార్. అదేవిధంగా ఈ గ్రామంలో ప్రతి సంవత్సరం మాస్టర్ ట్రిపుల్ లో విద్యార్థులు ఒక్కరైనా సరే ఉంటారు సార్. ఈ పాఠశాల ఈ గ్రామస్తులు పాఠశాల అభివృద్ధి కొరకు నిరంతరం తమ చేతనైన విధంగా ఎన్నో రకాల డొనేషన్స్ అందిస్తూ పాఠశాల అభివృద్ధికి ఆర్గనైజేషన్ కృషి చేస్తూ పాఠశాల అభివృద్ధిలో తమ పాత్ర ఉండాలి సార్. అదేవిధంగా ఇప్పుడు మా పాఠశాల స్ట్రెంత్ 71 సార్. 10th క్లాస్ లో 35 మెంబర్స్, 6th క్లాస్ లో 24 మంది సార్, 7th క్లాస్ లో 34 మంది, 8th క్లాస్ లో వచ్చేసి 32, 9th క్లాస్ లో 45, 10th లో 30 సార్. టోటల్ వచ్చేసి 170 మంది విద్యార్థులు సార్. ఇంకా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉచిత పాఠ్య పుస్తకాలు సార్ గ్రామంలో ఆ రిపోర్టు ఈ సంవత్సరం మాకు అడ్మిషన్ సార్. ప్రైవేట్ స్కూల్ నుంచి హై స్కూల్ కి 8 మంది విద్యార్థులు రావడం జరిగింది సార్. ప్రైమరీ స్కూల్ మాత్రం 35 మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాల నుంచి ప్రైమరీ స్కూల్ లో జాయిన్ కావడం జరిగింది సార్. అదేవిధంగా ప్రైవేట్ స్కూల్ నుంచి గత సంవత్సరం 4th లో గురుకులాలకు 13 మంది విద్యార్థులు సెలెక్ట్ కావడం జరిగింది సార్. ఒక పాఠశాల నుంచి పాఠశాల విద్యారంగం విషయానికి వస్తే ప్రభుత్వం నుంచి మనకు విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం సార్. 2 జతల ఉచిత బట్టలు, అదేవిధంగా టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, అన్ని రకాలుగా మినరల్ వాటర్ ప్లాంట్ తోని ప్యూరిఫైడ్ వాటర్ దివిస్ వారి సహకారంతో, అదేవిధంగా దివిస్ వారి సహకారంతో స్కూల్ బ్యాగులు, వాటర్ బాటిల్స్, చాలా రకాల ప్రతి విద్యార్థి కూడా మేము మా సొంత పిల్లల లెక్క చూసుకొని మీరు ఒకసారి రేపు మా పాఠశాల విజిట్ చేస్తే మా పాఠశాల వాతావరణాన్ని చూడండి సార్. మీరు రావాలంటే ఒక కోరిక సార్. అందుకే మా పిల్లలు కూడా 8:30 వరకు రమ్మని సార్. మీరు ఎందుకు వెళ్ళిపోతారు? 8:30 సార్.